పరావిద్య అపరావిద్య అంటారు. దీనికి ఎన్నో ఉంటాయి. శ్రేయస్సు అంటారు, ప్రేయస్సు అని కూడా అంటారు, విద్య అంటారు, అవిద్య అని కూడా అంటారు. ఇవి ఎప్పుడు జంటగానే ఉంటాయి. విద్య అవిద్య, జ్ఞానం అజ్ఞానం, శ్రేయస్సు ప్రేయస్సు, పరావిద్య అపరావిద్య, ఇవన్నీ కూడా ఇప్పుడు జంటగానే ఉంటాయి. దీని మిథునం అంటారు. దీని పేరు మిథునం. ఆ మిథునం అంటే జంట. ప్రకృతి ఏర్పడిందే జంట వల్ల ఏర్పడింది. చాలా మందికి డౌట్ వస్తుంది, గుడ్డు ముందా కోడి ముందా అని అడుగుతూ ఉంటారు. ఓకే, మెయిన్ గా చెప్పింది ఏంటంటే సృష్టి ఎలా పుట్టింది అంటే, సృష్టి పుట్టడానికి డెఫినెట్ గా జడ పదార్థం ఉండాలి. భూమి పుట్టింది అనుకోండి, భూమి జడ పదార్థమే కదా. అలాగే ఎన్నో గ్రహాలు పుట్టాయి, వీటన్నిటికీ జడ పదార్థమే కదా. దాని వెనకాల ఒక చైతన్యం అనేది కూడా ఒక పదార్థం అనేది ఉండాలి. పదార్థం అన్న పదార్థము అన్న పదాన్ని నేను వాడుతున్నా అంటే పదార్థం తీసుకోదు. పదార్థం ఎలా అవుతుంది? ఆత్మ పదార్థం, సద్వస్తువు, ఆత్మ వస్తువు కాదా? వస్తువు కాదు కదా, పదార్థం కాదు. ఇలాంటి ప్రశ్నలు అనేది కొంచెం దూరంగా పెట్టండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి లాజిక్లకి మనం వెళ్ళొద్దు. వెనకాల విశ్లేషణ కావాలి. సద్వస్తువు అన్నారు ఉపనిషత్తుల్లో, ఆత్మ వస్తువు ఎలా అవుతుందని అంటాడు. ఆత్మ వస్తువు కాదని విషయం వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆత్మ అనేది చైతన్యం, అది వస్తువు కాదు. చైతన్యం అర్థం కాదు కాబట్టి వస్తువు అన్నారు, అంతే. మన వెనకాల అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి గుడ్డు ముందా కోడి ముందా అంటే చెప్పను. కర్మను బట్టి జన్మ, జన్మను బట్టి కర్మ, కర్మ ఉందా జన్మ ఉందా అంటే అందుకోసమే. ఇవన్నిటికీ క్లియర్ చేస్తూ కూడా మిథునం అనే జంట ఏర్పడింది సృష్టి. చిన్న విషయం చెప్తాను, పెద్దగా ఇంట్రెస్ట్ గా కాదు, గ్యాప్ ఉంచుకోండి. సృష్టి ఏర్పడాలంటే జడ పదార్థం ఉండాలి. ఆ జడ పదార్థానికి చైతన్యం అనేది ఒకటి ఉండాలి. ఈ జడము ఈ చైతన్యము ఎప్పుడైతే కలిసిందో అప్పుడు ఒక జీవం అనేది పుట్టింది. సింపుల్ లాజిక్. విత్తనం ఉంటుంది, విత్తనం ఎక్కడి నుంచి వస్తున్నది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇప్పుడు ధాన్యం, ఒట్లు మనం పండిస్తున్నాం, రైతులకు తెలుస్తుంది విషయం, వ్యవసాయ భూములు ఉన్నవాడికి. ఆ ఒట్లనే ఆడిస్తున్నాం, బియ్యంగా మార్చుకుంటున్నాం, వ్యాపారం జరుగుతున్నది. ఈ ఒట్లు కొన్ని దాచుకుంటారు వాళ్ళు, దాని విత్తనాల కింద వాడతారు. ఈ ఒడ్లే మన విత్తనం అవుతుంది. ఈ ఒడ్డు అలాగే ఎన్నాళ్ళైనా ఉంటుంది. దానికి తడి తగలకుండా, ఏవి తగలకుండా జాగ్రత్తగా గాది ఏదో అంటారు, పూర్వం ఎత్తులో కట్టేవారు, చాలా దూరంగా ఎత్తులో కట్టేవారు, గాది దాచుకుంటారు. పూర్వం విత్తనాలు దొరికేవి కాదు కదా, ఇప్పుడైతే విత్తనాలు దొరుకుతున్నాయి బయట షాపులో. పూర్వం దొరికేది కాబట్టి ఈ గాదిలో ఉన్నది ఎక్కువ కాలంగా ఉంచుకున్నాడు. కేవలం విత్తనాల కోసం అని చెప్పి కొన్ని ఒడ్లు దాచుకున్నాడు. అలాగే ప్రతిది వంకాయలు గింకాయలు ఏదైనా సరే విత్తనం అనేది ఉండాలి. ఇదే విత్తనం మళ్ళీ భూమిలో పెట్టంగానే మొలకెత్తుతుంది. సో దీంట్లో ఉన్న జీవ పదార్థం, ఈ వడ్ల గింజలో ఉన్న జీవ పదార్థం లోపల నిక్షిప్తమై ఉంది. నిజం, అవును కదా, నిక్షిప్తమై ఉంది, బయట పడలేదు. అది తనలో ఉన్న చైతన్యం నిక్షిప్తంగా దాచుకుంది. ఎప్పుడైతే అది భూమిలో రైతు వేసేసి కొద్దిగా నీళ్ళలా పోసాడో ఈ మట్టితో కలిసి ఒక రకమైన చైతన్యం ఏర్పడి మొక్క కింద బయట. అదే మీ రైతులందరూ కూడా 10 ఎకరాలు ఉన్నవాడు ఒక ఎకరాల్లో ఒక భాగంలో ఆకుమడి అంటారు, ఆకుమడి వేసుకుంటారు, దగ్గరికి వేసేసుకుంటారు. ఆకుమడిని తీసుకొచ్చి ఆ మొక్కలు మళ్ళీ ఆకుమడి అంతా కట్టల కింద కట్టి ఒకసారి పెట్టి మళ్ళీ పొలంలో లెక్క ప్రకారంగా ఒక డిస్టెన్స్ ని బట్టి వాడు నాటుకుంటూ వెళ్తారు. సస్యశ్యామలంగా పంట పండుతుంది. అది ఈ చిన్న టెక్నికే మనకు తెలుస్తుంది. సో వడ్ల గింజ దాచుకున్న వాళ్ళు, వడ్ల గింజను ఎలాగైతే దాచుకున్నాడో ఒక 2 ఏళ్ల దాకా వడ్ల గింజ ఉంటుంది, దానికి నీరు గాలి జాగ్రత్తగా గాదిలో ఉంచుకుంటాడు, తర్వాత విత్తనంగా వాడతాడు. దాంట్లో అంతవరకు కూడా దాంట్లో ఉన్న చైతన్యం నిక్షిప్తమై ఉంది. ఎప్పుడైతే భూమి ఒక్కసారి మట్టిలో తగలంగానే వస్తుంది. అలాగే ఫస్ట్ సృష్టిలోని జడ పదార్థం పుట్టింది. ఈ జడ పదార్థంలో ఒక నిక్షిప్తమైన చైతన్యం కూడా ఉంది. ఒక్కసారి ఇలాంటి రియాక్షన్స్ వల్ల ఆ జడ పదార్థంలో ఉన్న శక్తి, చైతన్యం ఒక్కసారి యాక్ట్ అయ్యింది. యాక్ట్ అవ్వడం ద్వారా జీవం పుట్టింది. సో ఇది యాక్చువల్ సైన్స్, దాన్ని కనుక్కోలేకపోతున్నారు మన వాళ్ళు. చెప్పే సైన్స్ ఇది. జడము జీవము ఈ రెండు, చైతన్యము జడము రెండు పుట్టే, దాన్ని మిథునం అంటారు. అలాగే సూర్యుడు చంద్రుడు, భూమికి సూర్యుడు చంద్రుడు ఉన్నారు కాబట్టి
మనకి ఋతువులు కానీ, వర్షాకాలం కానీ, శీతాకాలం కానీ, ఎండాకాలం కానీ ఏర్పడుతున్నాయి. దీంట్లో చంద్రుడు కానీ లేకపోతే ఇంకొకలాగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది ఇలా జరగాలి. చంద్రుడు, సూర్యుడు, భూమి తనలో తాను తిరగడం, ఈ మూడింటి వల్ల భూమి మీద జీవరాశి అనేది ఏర్పడింది. ఈ మూడింటి ఫస్ట్ భూమి తనలో తాను తిరగడం, పగలు రాత్రి ఏర్పడుతున్నది. తద్వారా చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, ఈ భూమి చంద్రుడితో పాటు తనలో తాను తిరుగుతూ చంద్రుడితో పాటు సూర్యుడి చుట్టూ తిరగడం. ఇదే భూమి మీద ఉన్న జీవానికి ఆధారం.